కుక్ని వాళ్ళు వాకింగ్ పోయే టైంలో పిలుచుకుపోయి, అది ప్రాణే కదా, అది వాకింగ్ పోయే టైంలో ఏం చేస్తుంది, అవుట్ సైడ్కి పోతుంది. అవుట్ సైడ్కి పోయినప్పుడు దాన్ని సేఫ్గా ఎట్లా వాళ్ళు దాన్ని సెక్యూర్ చేస్తారు, ఆ వేస్టేజ్ని ఎక్కడెత్తుకొని వచ్చి ఎక్కడ ప్రిన్సిపల్గా వేస్తాడు అనేటువంటి విషయాన్ని మీకు ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. మీరును దాన్ని ఫాలో చేయండి. ఇక్కడ ఎక్కడాను దాని మలము మనకి కంటికి వచ్చే హాయ్ ఫ్రెండ్స్, నమస్కారము. ఇక్కడ వచ్చి ఒక డస్ట్బిన్ చూపిస్తా ఉన్నాను. ఇది ఓన్లీ వాళ్ళ ఇండ్లో సాకింటారు కదా కుక్కులు, ఆ కుక్కులకు కానీ ఇది ఒక డస్ట్బిన్ సపరేట్గా పెట్టింటారు అమెరికాలో. ఇది చాలా ఇంపార్టెంట్గా దీన్ని వాళ్ళు ఫాలో చేస్తారు. ప్రతి ఒక్కరును హెచ్చు తక్కువ మ్యాక్సిమము ఒక కుక్కుని సాకుతూ ఉంటారు. ఆ కుక్కుని వచ్చి వాకింగ్ పోయే టైంలో అది అవుట్ సైడ్ పోతుంది. ఆ అవుట్ సైడ్ పోయేదానికి ఇక్కడ ఉండొచ్చు కవర్ వచ్చి ఎత్తుకుంటారు. వాళ్ళు కవర్ ఎత్తుకునేది అవుట్ సైడ్కి పోయే టైంలో కవర్లో దాన్ని ఎత్తుకుంటారు. ఆ వేస్ట్ని ఎత్తుకొని భద్రంగా వాకింగ్ అయినప్పుడు ఎత్తుకొని వచ్చి ఈ బిట్లో ఈ వచ్చింది డస్ట్బిన్లో వేస్తారు. దాన్ని వాళ్ళు ఎత్తుకోపోతారు. ఇట్లంతా ప్రిన్సిపల్గా కరెక్ట్గా ఫాలో చేస్తారు. మన ఊర్లోనూ సాకుతాం కుక్కల్ని, ఈది కుక్కల్ని ఇషిస్తాం. అవి ఏడంటే ఆడు ఏరుగుతావి. వాటిని ఇంకా ఎన్నో బ్యాక్టీరియాలో మన ఇది చూస్తుంది, ఏం చూస్తుంది, ఒక ఆర్టికల్ చూస్తుంది ఒక యూట్యూబ్లో. చాలా బాధ అయిపోయింది నాకు. కుక్క కరిసిని 14 అవర్లకంతా చచ్చిపోయినంట వాడు. అంటే వానికి ర్యాబీస్ అటాక్ అయిపోయినంట. సో ఇటువంటి భయంకరమైనటువంటి దుస్థితి మనకు ఉండదు. దాన్ని ఇంకా అందరూ కుక్కల్ని ఎంత ప్రేమిస్తామో అంతే డేంజరు. దయచేసి వాటికన్నిటికీను ర్యాబిస్ ఇంజెక్షన్ లేపేయండి. ఈవెన్ ఈది కుక్కలైతే కూడాను గవర్నమెంట్లో వాటిని అంతా పొట్టి వాటికి ఇంజెక్షన్ వేపియాలా, లేదంటే పొట్టి వాటిని సేఫ్టీగా ఎక్కడైనా ఒక జాగాల డాగ్ సంరక్షణ కేంద్రం అనే ఒకటి ఏదైనా ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఇసిడాలా, లేదా వాటికి ఏమైనా ఒక సేఫ్టీ చేయాలా అనేటువంటి వినంతిని మీ ముందు పెడుతూ మన దేశము ఎదగాల, మనమంతా బాగుండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అంటే వీళ్ళని ఇంకా మనం నేర్చుకోనాలా. మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఇంకాను మన జీవితాంతము నేర్చుకుంటే కూడాను మనకు సాలేదు. ఒక మంచిదాన్ని నేర్చుకున్న దాంట్లో తప్పులేదు. జై భారత్ మాత. ఇదంతా మన దేశానికి యూస్ఫుల్ అవుతుంది అనేటువంటి ఆరాటంతో వీడియో చేస్తున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.